2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. త్రికుటి చక్ర. ప్రతి ఒక్క చక్రకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది. అందులో భాగంగానే త్రికుటి చక్ర అసలు ఎలా వర్క్ చేస్తుంది? దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే మనం ఏ రకంగా కొన్ని హ్యాబిట్స్‌ని మనం అలవాటు చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఏ రకంగా మోల్డ్ అయితే మనకి త్రికుటి చక్ర అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుందంటారు? సిరి, మామూలుగా మనం ఒక సంకల్పం పెట్టుకుంటాం. నేను ఇది సాధించాలి, ఈ విధంగా ఉండాలి అనే సంకల్పాన్ని పెట్టుకుంటాం. సో, ఈ సంకల్పాన్ని పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పంని నెరవేర్చుకోవడానికి దానికి కావాల్సిన ఎనర్జీ ప్లస్ నాలెడ్జ్ ఉండాలి మనకి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, నేను అప్పు తీర్చాలండి, అప్పు తీర్చాలి. నువ్వు విజువలైజేషన్ చేసేసేయి, అప్పు తీరిపోయినట్టుగా విజువలైజేషన్ చేసేసేయి అని చెప్తూ ఉంటారు. బట్ దాని మీద తనకొక నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎలా తీర్చాలి, ఏ విధంగా నేను దానిని క్లియర్ చేసుకోవాలి అనే దాని మీద తనకొక నాలెడ్జ్ అనేది ఉండాలి కదా. సో, అంటే నువ్వు జస్ట్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేస్తే నీకు రాదు. ఎందుకు రాదు అని అంటే, దాని మీద నీకు క్లారిటీ ఉండదు. ఒక పక్కన భయం ఉంటుంది, ఎలా తీర్చగలను, అంటే నేను ఇలా చేస్తే అయిపోతుందా అని ఒక అనుమానము, ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ ఏంటంటే, మనిషి ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటాడో నాలెడ్జ్ అనేదాన్ని పొందడానికి రెడీగా ఉంటాడు. అంటే తన మీద తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకున్న తర్వాతే తను ఏదైనా సరే విజువలైజేషన్ చేసుకోగలుగుతాడు. నేను ఇది చెయ్యగలను అని తనకి నమ్మకం వస్తేనే తను అది క్లియర్ చేయగలను అనేటటువంటి క్లారిటీ తనకుంటుంది. నేను ఇప్పుడు ఒక సబ్జెక్ట్ నేను చెప్పగలను అనే క్లారిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఉంటేనే నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలను. అలాగే ఏంటంటే, దానికి కావాల్సిన నాలెడ్జ్ని మనం ఎక్కడి నుంచి అంటే త్రికుటి చక్రం నుంచి తీసుకుంటాం అనమాట. అంటే జ్ఞానప్రదాయిని మన 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుందన్నమాట. సో, ఇది యాక్టివేట్ చేయాలంటే మనం ఓం అనే శబ్దాన్ని ఎక్కువసార్లు చాంట్ చేసుకోవాలి. ఓంకారాన్ని చాంట్ చేయడం వలన ఇదేమో ఇండిగో కలర్లో ఉంటుందన్నమాట. విజువలైజేషన్ ఎంత క్లియర్గా ఉంటే అంత తొందరగా మన సంకల్పాలు నెరవేరుతాయి. సో, విజువలైజేషన్ కరెక్ట్గా ఉండాలంటే నీ యొక్క ఫోకస్ దాని మీద ఉండాలి. మనం చూడగలగాలి. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తూ ఆల్ ఆఫ్ సడన్ ఒక వస్తువునో ఏదో ఒకటి చూస్తాము. బట్ అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఎందుకు ఫిక్స్ అయిపోతుంది? నువ్వు ఫోకస్డ్గా దాన్ని చూసావు కాబట్టి దాని యొక్క పిక్చర్ నీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. నైట్ అయినా సరే నీకు గుర్తొస్తూ ఉంటుంది. ఒక 2 డేస్ 3 డేస్ అయినా కూడా గుర్తొస్తుంటుంది. మళ్ళీ అటువైపు వెళ్ళినప్పుడు కూడా నీకు గుర్తొస్తుంటుంది. అంటే నువ్వు ఫోకస్ చేసావు అక్కడ. సో, అలా ఫోకస్ చేయాలి అని అంటే నీకు దాని మీద ఒక ఐడియా అనేది నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి. నువ్వు ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో కంప్లీట్ దాని మీద పిక్చర్ని కూడా నువ్వు విజువలైజేషన్ చేసుకోగలుగుతావు. సో, ఎప్పుడైతే నేను అప్పు తీర్చాలి అని అనుకున్నానో ఆ అప్పు మీద నాకు క్లారిటీ ఉండాలి. ఎంత ఉంది, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరి దగ్గర ఎప్పుడు తీసుకున్నాను, ఎంత కట్టాను, ఇంకా ఎంత కట్టాలి అనే క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు నేను సంపాదిస్తున్నాను, ఇంకా సంపాదించగలను, నేను ఖచ్చితంగా దీనిని సాధించగలను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పటి వరకు ఇంత క్లియర్ చేశాను కదా, ఇంకా కొంచెం ఉంది, ఆ కొంచాన్ని నేను క్లియర్ చేస్తాను 100% అని నువ్వు అనుకుని కూర్చున్నప్పుడు త్రికుటి చక్రం ద్వారా పిక్చర్ని విజువలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. మన కళ్ళు ఇక్కడ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఏదైనా మనం చూసినప్పుడు దాని ఇమేజ్ మన కళ్ళల్లో పడినప్పుడు అది 100% వర్కౌట్ అవుతుంది. సో, విజువలైజేషన్ చేసుకోవాలి అని అంటే మన త్రికుటి చక్రం యాక్టివేట్ అవ్వాలి. చాలామంది అంటుంటారు, అసలు విజువలైజేషన్ పాసిబుల్ కావటం లేదండి, ఏవో పిచ్చి పిచ్చివన్నీ కనబడుతుంది. పిచ్చి కనబడుతున్నాయంటే నీకు అక్కడ క్లారిటీ లేనట్టే. నువ్వు అనుకున్న సంకల్పం మీద నీకు ఒక క్లారిటీ లేదు. నేను ఏదో సాధించాలనుకుంటున్నానండి అంటారు. ఏం సాధించాలనుకుంటున్నా, ఏమో తెలియదండి అంటారు. తెలీదు అన్నప్పుడు అంటే నీకు దాని మీద నాలెడ్జ్ లేనట్టే కదా. నువ్వు సాధించాలి అని నీకు పట్టుదల ఉంది, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఉంది. బట్ ఏమో అనేటటువంటి వర్డ్ ఏం చేస్తుందంటే నీకు దాని మీద క్లారిటీ లేదు అనే విషయం స్పష్టంగా చెప్పేస్తుంది. నాకు ఈ క్లారిటీ ఉందండి, నేను ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళినట్లయితే నేను దానిని సాధించుకోగలను. సో, ఒక రూట్ మ్యాప్ని విజువలైజేషన్ చేసుకోవాలి.
విజయవాడ వెళ్ళాలనుకున్నావు, విజయవాడ వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు? ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే హైవే మీద నుంచి వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. బట్ నీ టైం దాన్ని బట్టి, నీ టైం మేనేజ్మెంట్ బట్టి, నీకున్న వెహికల్ ఫెసిలిటీని బట్టి నువ్వు వెళ్తావు. ఆ క్లారిటీ నీకు ఉండాలి కదా. విజయవాడ ఎలా వెళ్తున్నారు తెలీదండి, తెలీదు అన్నప్పుడు నువ్వు డెస్టినీని కూడా నువ్వు చేయలేవు. కాబట్టి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. అప్పుడే త్రికుటి చక్రం యాక్టివేట్ అవుతుంది. సో ఈ త్రికుటి చక్రం యాక్టివేట్ అయ్యేటప్పుడు కొంతమందికి పెయిన్ వస్తుంది. అంటే కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టగలగాలి. నీకేం కావాలో దాని మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టాలి. అలా ఫోకస్ పెట్టినప్పుడు మనం దీన్ని చేయగలుగుతాం. అయితే బ్రహ్మ ముహూర్తంలో మన సంకల్పాల మీద మనం విజువలైజేషన్ చేసినట్లయితే 100% రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇది త్రికుటి చక్రం గురించి అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.